పీరియడ్ 1 ఫస్ట్ పీరియడ్ ఫస్ట్, ఆ తర్వాత అసెస్మెంట్ ఉంటుంది, గ్రూపింగ్. ఇది ఒక 15 మినిట్స్లో మనం అసెస్మెంట్ చేసుకోవాలి, గ్రూపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టాపిక్ ఏం సార్? ఇక్కడ టాపిక్ చూడాలి. ఫస్ట్ లిజన్ అండ్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో విద్యార్థి ఈ లిజనింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుండా అవుతలేడా అంటే అవి బాగా నేర్పడం కోసం ఫస్ట్ టాపిక్ ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ దీనికి మనము కాల్ ఈచ్ స్టూడెంట్ ఇండివిజువల్లీ గివ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అబ్జర్వ్ వెదర్ దే కెన్ ఫాలో దెమ్ కరెక్ట్లీ. రాజు బ్రింగ్ యువర్ బుక్. మామూలుగా ఇట్లా చూపెట్టద్దు ఇలాగ చెప్పినట్టుగా, అందుకనే ఇది మీకు చెప్తున్నా. మన ఫైనల్గా మనం స్కూల్లో పోయినాక చేసేది రాజు బ్రింగ్ యువర్ బుక్ అనవలేదు, ఇట్లా ఏ సైగా చేయొద్దు. ఇది లిజనింగ్ సంబంధించి వచ్చినప్పుడు మాత్రం. అంటే ఇది అసెస్మెంట్ చేస్తున్నావు. నేర్పేటప్పుడు నువ్వు ఫస్ట్ చూపించుకుంటా నేర్పు, కానీ అసెస్మెంట్ చేసేటప్పుడు అతనికి ఎంత లిజనింగ్ పవర్ ఉందనేది తెలుసుకోవడం. కాబట్టి రాజు బ్రింగ్ యువర్ బుక్ అంటే అతను బుక్ తీసుకొస్తలేడా? సిట్ డౌన్ విత్ మీ అంటే నేను కూర్చుంటే అతను కూర్చుంటుండా అంటే ఆ కమాండ్ అనేది అర్థమవుతుందా అర్థమవుతలేదా? షో మీ యువర్ బుక్ 1 అంటే పేజ్ నెంబర్ 1 అట్లా. ఇవన్నీ కూడా మనకు సొంతంగా ఈ అసెస్మెంట్కి సంబంధించినవి సార్. నెక్స్ట్ ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ యువర్ ఇంగ్లీష్ బుక్. తర్వాత పిక్చర్ ఆఫ్ ఎ బాల్ అంటే విద్యార్థి గీయడానికి ట్రై చేస్తుండా అంటే లిజనింగ్ స్కిల్ కోసం. ఇవి అలాగే ఇన్స్ట్రక్షన్స్ అర్థమయ్యాయి. క్లోజ్ యువర్ బుక్ ఈ విధంగా. నెక్స్ట్ షో మీ యువర్ ఐస్ ఇయర్స్. ఈ విధంగా మనకు 1 అవర్, ఇది 1 అవర్ సెషన్ సార్. 1 అవర్లో ఫస్ట్ ఇది అసెస్మెంట్ ఇట్లా చేస్తాం. చేసి పర్ఫార్మర్ గ్రూప్ ఎవరు, టీఎస్జీ గ్రూప్ ఎవరు అంటే పర్ఫార్మర్ గ్రూప్ అంటే 80% అంటే 10 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే 8 ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా చేసిన వాడు పర్ఫార్మర్ గ్రూప్. మిగతా వాళ్ళందరూ టీచర్ సపోర్ట్ గ్రూప్. ఈ విధంగా మనం ఏ కాంపిటెన్సీ తీసుకున్నా 80% మనకి ఇచ్చిన అసెస్మెంట్లో అడిగిన క్వశ్చన్లలో 80% చెప్తే అతడు పర్ఫార్మర్ గ్రూప్కి అవుతాడు, లేకపోతే టీఎస్జీ గ్రూప్ అవుతాడు. గో స్ట్రేట్ ఇట్లా టర్న్ బ్యాక్. ఇప్పుడు 10 ఇచ్చినా 10లో 8 ఎవరైతే చేస్తారో వాళ్ళు పర్ఫార్మర్ గ్రూప్. అంటే 10 కానీ నువ్వు లేకపోతే 4 ఇచ్చినా 3 చేసినట్టే సరే మన పర్ఫార్మర్ గ్రూప్లో పెట్టవచ్చు. ఇక మనకు మీ టైంని బట్టి ఇక కరెక్ట్ ఫాలో కావాలనేది కాదు. మీరు ఒకవేళ ఈ 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కువ చేయొచ్చు. ఒక టైము అదే పర్ఫెక్ట్ అని కాదు, క్వశ్చన్లు కూడా అవే పర్ఫెక్ట్ కావు. ఈ 10 ఇన్స్ట్రక్షన్స్ బదులుగా నీ ఇష్టం ఉన్నాయి. వరుణ్ కమియర్ ఇట్లా చేయి పెట్టద్దు, మళ్ళీ వరుణ్ కమియర్ అంటే ఆయన వస్తాడు ఇట్లా అంటే అట్లా. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వమని కాదు, కాకపోతే క్లాస్ రూమ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా మీ ఇష్టమని ఇచ్చుకోండి. ఆ బుక్లో చూసుకుంటా ఇట్లా చదువుకోవాలని ఏం లేదు. మీరు అనుకున్నవి 10 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇది మన ఫీల్డ్ లెవెల్లో చేయాల్సినవి. ఏదైనా ఇది ఒక మోడల్, ఒక సజెస్టివ్. కాబట్టి ఈ మోడల్ని మీరు ఫాలో కాండి. ఈ మోడల్ ప్రకారంగా మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇస్తారా, లేకపోతే ఉన్నవి తీసేస్తారా, కొన్ని యాడ్ చేస్తారా, లేకపోతే ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా ఇదే క్లాసు టైం టేబుల్ని మీ పిల్లలకి చెప్తారా అనేది అది మీ ఇష్టం సార్. కానీ ఖచ్చితంగా ఈ టార్గెట్ ఆబ్జెక్టివ్ డైలీ లెర్నింగ్, ఈ లెర్నింగ్ అనేది ఈ 1 అవర్లో మీరు విద్యార్థి ఇన్స్ట్రక్షన్స్ వినేలాగా చేయాలి. ఏదైనా సిడౌన్ అని ఇట్లా తర్వాత నేర్పానికి బాగా కూర్చోబెట్టుకుంటావా, టేక్ దిస్ పెన్, ఓపెన్ యువర్ బుక్ అని ఆయన ముంగట్నే ఇట్లా అనుకుంటానన్నా ఆయన తెలియదు అనుకో. ఓపెన్ యువర్ బుక్ అంటే ఇట్లా క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్ అని ఇక ఇవన్నీ ఇన్స్ట్రక్షన్సే. కాకపోతే క్లాస్ రూమ్ సంబంధించిన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ మనం వీటికి సంబంధించి అయితే మనం నేర్పాలి. ఇది బేస్డ్ ఆన్ రెస్పాన్స్ డివైడెడ్ స్టూడెంట్ ఇంటూ పర్ఫార్మర్ గ్రూప్, టీచర్ గ్రూప్. నెక్స్ట్ టార్గెట్ ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మానిటరింగ్ ఉంటుంది, ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత ఎంఈఓ తిరుగుతూనే ఉండు, ఆఖరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా ఆయనకు ఒత్తిడి ఉంది, ఆయన తిరుగుతూనే ఉండు. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాలి. కాబట్టి సరే ఇక్కడ కూడా టార్గెట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు నేర్పాల్సినవి. అక్కడ అంటే ఓన్లీ టెస్ట్కి పెట్టినావు, ఇప్పుడు నువ్వు నేర్పాలి. సిట్ డౌన్, స్టాండ్ అప్, సిట్ డౌన్, స్టాండ్ అప్ అని ఇక నువ్వు యాక్షన్ చేసుకుంటా, బొమ్మలు వేసుకుంటా, ఏదో విధంగా ఆయనకి బుక్ చూపించుకుంటా. ఓపెన్ యువర్ బుక్, క్లోజ్ యువర్ బుక్, ఓపెన్ యువర్ బుక్ పేజ్ నెంబర్ 6 అనగానే 6 ఓపెన్ చేసి ఇట్లా చూడాలి. ఇట్లా మనం విద్యార్థులకైతే నేర్పాలి. మనం ఏదేమైనా పిల్లల కోసం ఉన్నాం, అందరం పిల్లల కోసం ఆలోచిస్తున్నాం. కాబట్టి బెస్ట్ మెథడ్స్ అయితే ఫాలో కావండి. ఇప్పుడు గంటలు చెప్పాల్సింది పావుగంట చెప్పినా కొంచెం ఉన్నంతసేపు ఎఫెక్టివ్గా అయితే చెప్పుకుందాం. ఇక వాళ్ళ కోసం ఉన్నాం కాబట్టి ఎవరు ఎలా ఆలోచించుకున్నా మనం పిల్లల కోసం ఆలోచిస్తున్నాం, పిల్లలకు చదువు రావాలని ఆలోచిస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు మనకు. బడికి ఎట్లయినా వెళ్తున్నాం, మనం నేర్పాలని చూస్తున్నాం. కాబట్టి కొన్ని ఎఫెక్టివ్ మెథడ్స్ పిల్లలతోటి యాక్షన్ చేపియండి, మాట్లాడించండి.
ఇలా కొంచెం ఏదైనా టీఎల్ఎం వాడండి. నేను చెప్పినా టీఎల్ఎం అంటే మనం లాంగ్వేజ్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా అవి టీఎల్ఎం కిందకే వస్తాయి. అలా మీరు షో మీ యువర్ ఐస్, నోస్, క్లోజ్ యువర్ నోస్, ఓపెన్ యువర్ నోస్, అప్పుడప్పుడు కామెడీ చేయండి. క్లోజ్ యువర్ నోస్, అదే చచ్చిపోయారు, ఓపెన్ యువర్ నోస్ అని ఏదో కొంచెం అనుకుంటా పిల్లల్ని ఎక్కువసేపు మూయకంటారా. ఓదాన్ని మూసుకుంటే ఏం కాదు, పక్కోడు ఇంకోటి మూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా డేంజర్ ఉంటుంది సార్ ఇలాంటి విషయంలో మాత్రం. ఎందుకంటే నా బాధ నాకు తెలుసు, పక్కనకి ఏం తెలుస్తుంది. ఎవరన్నా ట్రై చేస్తుంటారు, అమ్మో అట్లాంటిది మాత్రం చేస్తే మాత్రం, ఎందుకంటే వానికి ఊపిరాడతలేదని వీనికి తెలియదుగా. మనం అంటే ఎట్లా తట్టుకోలేము, మనం తీసేస్తాం. కానీ ఎప్పుడు కూడా అలాంటివి మాత్రం అస్సలే చేయొచ్చు సార్. కాబట్టి ఆ కోణంలో విద్యార్థులకైతే మనం తర్ఫీ తీయాలి. ఆ తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేపియాలి. ఇన్వైట్ స్టూడెంట్స్ ఫ్రమ్ పర్ఫార్మర్ గ్రూప్ టు కమ్ ఫార్వర్డ్ 1 by 1. ఈ పర్ఫార్మర్ గ్రూప్ ఉన్న వాళ్ళతోటి వాళ్ళకు కొంత నేర్పిస్తూ వీడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే వాడు చెప్పడము, కొద్దిగా మన ప్రాక్టీస్ అయిందా కాలేదా మనం కూడా అడగాలి. ఇలా టీచర్ ఫీడ్బ్యాక్ అప్రిషియేట్ స్టూడెంట్స్ హూ లిజన్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాండ్ కరెక్ట్లీ. వాళ్ళకు మంచిగా అభినందనలు, క్లాప్స్ ఫర్ వరుణ్, క్లాప్స్ ఫర్ ఎంకరేజ్ షై స్టూడెంట్స్ టు పార్టిసిపేట్. ఈ సిగ్గుపడుతూ ఖాళీగా ఉండే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ అండ్ ప్రాక్టీస్ ఫర్ స్టూడెంట్స్ హూ నీడ్ హెల్ప్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్. ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఏదో విధంగా కొంత నేర్పి ఈ టార్గెట్ ఈ టార్గెట్ మాత్రం రీచ్ అయ్యేటట్టు చూడాలి. నెక్స్ట్ ఎగ్జిట్ స్లిప్లో ఇది లాస్ట్ స్టెప్ అన్నట్టు మనకు. ఈ ఎగ్జిట్ స్లిప్లో వన్స్ అగైన్ లెట్ ద స్టూడెంట్ లిజన్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. మళ్ళొక్కసారి అందరికీ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, అందరూ ఫాలో అవుతుందంటే ఇక మనం సక్సెస్ అయినట్టే. అట్లా ఈ విధంగా ఇది పూర్తిగా ఇది ఒక 1 day, మళ్ళీ 1 hour, 1 day కాదు 1 hour టోటల్. అలా వారానికి 2 రోజులు వస్తాయి. మా ఇంగ్లీష్కు శుక్రవారం శనివారం అంట, ఫ్రైడే సాటర్డే సెకండ్ సాటర్డే వస్తే ఇంకేదైనా వస్తే ఇక అది అందులోకే. ఇంకొకటి గుర్తులేదు, సాటర్డే నో బ్యాక్ డే ఇది. సరే ఈ విధంగా అయితే ఉన్నాయి సార్. నెక్స్ట్ పీరియడ్ 2 డైలీ లెర్నింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ లిజన్, అండర్స్టాండ్ అండ్ టాక్. లిజనింగ్ స్కిల్ ఈజ్ ద ఫస్ట్ స్కిల్ కాబట్టి ఆ స్కిల్కి సంబంధించే ఉంటాయి ఇక్కడ. అసెస్మెంట్ ఏంటంటే విజిట్ ఈచ్ స్టూడెంట్ అండ్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్స్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్. ఇది దీనికి సంబంధించి విద్యార్థి లిజనింగ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటూ మళ్ళీ మాట్లాడాలి. అలా విద్యార్థికి తెలిసిన విషయాలే మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇవి కూడా తెలిసినవి, వాళ్ళ ఎగ్జాంపుల్ అవే పెట్టారు. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఒక క్వశ్చన్ అడిగినా పర్వాలేదు. షో మీ యువర్ అని ఇట్లా వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ విలేజ్ అని ఒక 5 క్వశ్చన్ అడిగిండు. 5లో 4 చెప్తే అటు పర్ఫార్మర్ గ్రూప్, చెప్పకపోతే టీఎస్జీ గ్రూప్. 5కి 5 చెప్పకపోతే. కాబట్టి ఈ విధంగా బేస్డ్ ఆన్ ఇట్లా సరే ఇవి పిక్చర్స్ ఇట్లా వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ మై నేమ్ ఇస్ ఇది ప్రాక్టీస్ కోసం. తర్వాత మనకు బేస్డ్ ఆన్ రెస్పాన్స్ డివైడెడ్ స్టూడెంట్స్ ఇంటూ పర్ఫార్మర్ అండ్ టీచర్ సపోర్ట్ గ్రూపు. ఇట్లా ఇది పర్ఫార్మర్ గ్రూప్కు మనం ఏమి ఇవ్వాలి, ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఇన్ పేర్స్ గ్రూప్స్ అండ్ ఆస్క్ వన్ అనదర్ అండ్ మోర్ క్వశ్చన్స్ సచ్ యాజ్ వాట్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అని ఈ పర్ఫార్మర్ గ్రూప్ కూడా ఏమి ఇవ్వాలనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇవ్వండి. ఇంకేమన్నా ఊరికే నువ్వు ఇంకేమన్నా అడుగు. వాట్ ఈజ్ యువర్ సిస్టర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ సిస్టర్ బ్రదర్స్ నేమ్, వాట్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్స్ బ్రదర్స్ నేమ్ అని ఇంకా కొత్తగా అడగలరా, క్రియేటివ్గా అడగలరా అని చెప్పాలి. అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ మీ నాయనమ్మ తమ్ముడు పేరు ఏం అడగమని ఇట్లా కొత్త అన్నీ తెలుసుకోరా. ఇంకా వాట్ ఈజ్ యువర్ ఇంకేమన్నా కొన్ని క్వశ్చన్స్ లేదా ఇంకా నీ ఇంట్రెస్ట్స్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మ్యాంగో అని ఇంకేమన్నా అడుక్కో. నువ్వు అడిగిన దానికి వాడు సమాధానం చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని. అంటే పర్ఫార్మర్ వానికి నువ్వు క్రియేటివ్గా ఎన్ని అడుగుతావో అడుగు, అని ఇష్టం ఉన్న అడుగు వాని గురించి. ఇట్లా మనం ఈ విధంగా పర్ఫార్మర్ గ్రూప్కి ఇచ్చి ఇక వాళ్ళ సార్ మాత్రం ఇక అవి నేర్పాలి. ఇక వాట్ ఈజ్ యువర్ నేమ్ అనగానే పేరు మై నేమ్ ఈజ్ రమేష్ వాడు చెప్పగలిగితే చాలు, పేరు అయితే చెప్పరావాలి మేడం. అంతే ఇక ఈ టార్గెట్ బట్టే మేడం. మీరు అన్నట్టు ఏ పీరియడ్కి ఆ పీరియడ్ చేంజ్ అయ్యింది. ఒకసారి పర్ఫార్మర్ గ్రూప్ వచ్చినప్పుడు ఎప్పుడు అడగాలి. కొంతమంది మేడం చెప్పి టార్గెట్ ప్రకారం ఈ టార్గెట్లో పర్ఫార్మర్ ఉన్నాడు, ఇంకో టార్గెట్లో పర్ఫార్మర్ లేకపోవచ్చు, అప్పుడు మనం వేరే అవుతాడు. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చేయాలి. మనకు కొంచెం సరేరే ఈ దాంట్లో ఇళ్ళకే వస్తాడని మనం ఎన్నోసార్లు అడుగుంటాం కదా. ఇక సపరేట్ అది చేసి ఆయనకి చదివేది నేర్పుదాం. ఇక ఈ అసెస్మెంట్లు ఇవన్నీ కాకుండా అది పోవచ్చు. మనకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం వీని ఇళ్ళక తీసుకుపోదాం, చేస్తాం. మనకి మొత్తం రావడానికి అయితే ఖచ్చితంగా నేర్పిస్తాం. మన విచక్షణ ఇక లెక్క ప్రకారం అయితే లాస్ట్ 1 hour. ఇక మీరు
అది వీక్లీ ఓన్లీ ఫ్రైడే సాటర్డే ఇంగ్లీష్ ఉంది. మీరు ఫ్రైడే సాటర్డేనే వాడతారా, మండే నుంచి మొదలు పెడతారా, అది మీ ఇష్టం. దేశంలో మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ ఈ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ మొత్తం మీద నేర్పించేటట్టు చూడండి. ఇవి టార్గెట్స్ ఉన్నాయి మనకు కూడా నిజంగా ఏదో ఒకటి లేకపోతే, ఒక టాపిక్ లేకపోతే మనకు కూడా ఒక నేర్పే పద్ధతి తెలియదు. టాపిక్స్ అయితే మనకు ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అయితే మనకు రాసుకోండి, ఇది చూసుకోండి, పీడిఎఫ్ ఫోటో చేయండి. ఓకే, ఈరోజు ఈ వాట్స్ యువర్ నేమ్ అనేది నేర్పాలి కదా, క్లోజ్ యువర్ బుక్, టేక్ యువర్ పెన్ అంటే ఇవి నేర్పాలి కదా, అవి నేర్పిద్దాం, అవి నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అది ఏ టైం వీలుంటే ఆ టైం చేయండి. అంతే. 3, 4, 5, 1, 2, 1 కాకుంటే 2, 3, 4, 5, 1 చెప్పినా నష్టం లేదు. ఇక మనకు ఉన్న పరిస్థితిని బట్టి ఫస్ట్ స్టెప్స్ అయితే నేర్పండి. ఇక వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా ఈ ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చేది రాలేదంటే మరి మేము జూన్ జూలైది ఇప్పుడు నేర్పుతున్నాం సార్, ఆగస్టులో స్టార్ట్ అయిందని చెప్పండి. మొత్తం మీద అవి స్టార్టింగ్ నేర్పండి. ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఒక ఆర్డర్లో మన సిస్టంలో మాత్రం మంచిగా తయారు చేస్తారు, ఏదో ఒక ఆర్డర్లో తయారు చేస్తారు, అది ఉంటుంది. వాళ్ళు కూడా మన టీచర్లే, నిజానికి మంచి మేధావులే తయారు చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. అక్కడికి పోయి కొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు, కష్టపడతారు, వాళ్ళు కూడా కష్టపడే చేస్తారు. కాకుండా ఆఫీసర్ వాళ్ళు చెప్పారు, పిలిపించారు, చెప్పారు. ఇప్పుడు రమేష్ సార్ చెప్తలేడా, ఆయనకు ట్రైనింగ్ ఉన్న ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు వచ్చి ఎట్లా చేయరు అట్లా చేయరు అని చెప్తలేడా? అంతే. అక్కడికి పోయి కూడా చేసిన వాళ్ళు అంతే, ఇక్కడికి వచ్చి చేసిన అంతే. మీరు చేస్తలేరా? మీరు కూడా పిల్లలకు ఎంత చెప్పాలో అంత వేరే ఎవరు సహకరించకపోయినా మనమైతే చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ విధంగానే ఉంటుంది సార్. నెక్స్ట్ పీరియడ్ 3 చూడండి సార్. పీరియడ్ 3 చూసినట్టయితే ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఈజ్ లిజన్, అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు సింపుల్ యాక్షన్ వర్డ్స్ త్రూ యాక్షన్స్. ఇక్కడ చూడండి, ఈట్ అని ఇట్లా చూపించకూడదు, అంటే ఎసెస్ చేయడానికి. ఈట్ అనగానే విద్యార్థి ఆడ్ చేయాలి, డ్రింక్ అనగానే వాడు చేయాలి. ఇట్లా అది ఆ ఇన్స్ట్రక్షన్స్. సే యాక్షన్ వర్డ్ అలౌడ్ అండ్ ఆస్క్ దెమ్ టు యాక్ట్ అవుట్ ఆఫ్ ద యాక్షన్. మనం చెప్పిన మాటకు వాడు యాక్షన్ చేయాలి. స్లీప్ అనగానే ఇట్నే ఉండనుకో, మన లిజనింగ్ స్కిల్ లేదు అని అర్థం, అంటే యాక్షన్ వర్డ్ అర్థం అవుతలేదు, స్లీప్ అంటే తెలుస్తలేదు. ఓకేనా సార్? ఆ విధంగా ఈ పర్ఫార్మర్ ఇవి చేసుకున్న తర్వాత టీచర్ సపోర్ట్ గ్రూపు ఎవరెవరు అనేది మనం ఇప్పుడు చెప్పినట్టు చేసిన తర్వాత ఇక మొత్తం మీద నేర్పాలి. నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్ అని ఈ పాట పాడతారా? ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ అని ఇట్లా ఏమైనా చేస్తారా? ఇంకా బొమ్మలు చూపించవచ్చు. వాట్ ఈజ్ హీ డూయింగ్? హీ ఈజ్ స్లీపింగ్ సార్. వాట్ ఈజ్ హీ డూయింగ్? వాట్ ఈజ్ షీ డూయింగ్? షీ ఈజ్ డాన్సింగ్ సార్. ఇట్లా బొమ్మలు మీ దగ్గర ఏమైనా ఉంటే బొమ్మలు చూడవచ్చు. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ ఇట్లా బొమ్మ వేసి వాట్ ఈజ్ హీ డూయింగ్ ఇట్లా పెట్టి నవ్వినట్టు దింపుతారు కొంతమంది. వాట్ ఈజ్ హీ డూయింగ్? లాఫింగ్, క్రయింగ్. ఇక మీరు ఏం చేస్తారు అనేది మన ఆయుధాలు అయితే ఒక దగ్గర రాసుకోరు సార్, ఎన్ని ఆయుధాలు ఉన్నాయో. మొత్తం మీద అన్ని వెపన్స్ని తీద్దాం ఇక. ఎందుకంటే 10 రోజుల పనిని ఒక్క రోజులో చేయమని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానికి సరైన ఆయుధాలు, గట్టి ఆయుధాలు అయితే కావాలి. ఇప్పటికే మన వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టినే నిజానికి ప్రైవేట్ స్కూల్ కంటే మన గవర్నమెంట్ స్కూళ్ళనే మంచి చదువు వస్తుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు, ప్రైవేట్ పిల్లలు మన దగ్గరికి వచ్చినా వాళ్ళకు కూడా అంతే వస్తుంది. అది ఎక్కడైనా కొంచెం తెలివిగల పిల్లలు ఉంటే సరే, వాళ్ళు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతారు. కానీ మామూలుగా మాత్రం మనమైతే ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ తీసిపోతలేము. ఉన్నది ఇద్దరమైనా ఒక్కరమైనా వాళ్ళ పిల్లలకు ఈ పిల్లలకు మేము డైరెక్ట్ కూడా ఎంతో మందిని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. పోతారు, ఏం రాకున్నా వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి మనం అందరం అయితే వర్క్ చేస్తున్నాం. కాకపోతే ఒక అక్కడక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయంటే మన దగ్గర లాంగ్వేజ్ లోపం ఉంది, రెగ్యులర్గా ఉండము, రెగ్యులర్గా రాపియము, రాత పని జర వాళ్ళు ఎక్కువ చెప్తారు, మన దాంట్లో తక్కువ పని ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా లోపాలు అయితే ఉన్నాయి. కానీ చదువు చెప్పడం అయితే ఎంతో కొంత ఆయనకి బట్టి చదువు ఒక అర్థం చెప్పించుకుంటూ మనమైతే చెప్తాం. పిల్లవాడిని బాల్యాన్ని బలి చేయకైతే చేయం. మనం పిల్లవాడిని బాల్యాన్ని బలి చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆడు పోయి కూర్చుంటే ఇట్నే కూర్చోవాలి. ఆడు 40 మంది ఉంటారంట. నాకైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫోన్లు చేస్తారు. మన జిల్లాలే కాదు, రాష్ట్రం నుంచి కూడా ప్రైవేట్ టీచర్స్ కానీ నా వీడియోలు చూసి తెలుగు అవి ఇవి నాకు తెలుగు కొంచెం ఎక్కువనే పోతాయి. వాళ్ళందరూ అక్కడక్కడ ఫోన్లు చేస్తుంటారు. వేరే వాళ్ళు చేసి సార్ 40 మంది ఉంటారు, అందులో 10 మందికే చదువు వస్తుంది, ఆ 40 మంది కాపీలు పెట్టియాలి, ఎప్పుడు రాపియాలి, వాళ్ళకి సార్ ఎట్లా చెప్పాలి సార్ అని ఇలా చాలామంది ఫోన్ చేస్తుంటారు. కాబట్టి అది కేవలం మన ప్రైవేట్ స్కూల్లో నిజానికి ఇంత స్వేచ్ఛ ఉండదు. మన దగ్గర మనతోటి మన పిల్లలు మంచిగా ఆడతారు, మంచిగా అన్ని తీర్లా కొంచెం ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. కాకపోతే మనం ఎక్కువ అందుబాటులో ఉండలేము. కొంత నిర్లప్తితో కొంత సందర్భానుసారంగా మనం ప్రయాణాలు ఇవన్నీ ఉండడం. కానీ మనం ఎక్కువగా పిల్లలతో ఉంటే మాత్రం
మన పిల్లలకు చాలా మంచిగా చదువు అయితే వస్తుంది. నేనైతే గమనించిన దగ్గరికి ఇక్కడ కూడా ఈ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ కూడా ఈ సబ్జెక్ట్ ఆధారంగానే మనమైతే చేయించాలి సార్. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్ 4, ఇక్కడ పీరియడ్ ప్లాన్ 4లో కూడా సేమ్ అదే ఉంది సార్. ఇక్కడ రెస్పాన్స్ సింపుల్ యాక్షన్ వర్డ్స్ త్రో యాక్షన్స్, సేమ్ సిట్ స్టాండ్ సింగ్, వీటికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. ఇలాంటి మీరు బొమ్మల్ని వాడుకోవచ్చు. ఇవైతే మన సింపుల్గా మన యాక్షన్ కూడా చేస్తూ కూడా పిల్లలకైతే నేర్పవచ్చు. దీనికి సంబంధించి కొంచెం సెంటెన్సెస్ ఇన్స్ట్రక్షన్, సిట్ అనగానే సిట్ అనే కాకుండా ఇంకా కొంచెం ఐఎమ్ సిట్టింగ్ అని ఇట్లా కూర్చోండి, ఈ సిట్టింగ్, ఓవర్ ఈ సిట్టింగ్, అట్లా కొంచెం సెంటెన్సెస్ను ఉదాహరణలు మనం పాఠాలు చెప్పేటప్పుడు కూడా మనం యాక్చువల్గా ఇదంతా ఏమో ఓన్లీ రెమిడియల్ మొత్తం ఏం రాని వాళ్ళకు, కానీ పాఠాలు చెప్పేటప్పుడైనా ఏదైనా మీనింగ్ హార్డ్ వర్డ్స్ మనం అండర్లైన్ చేయమంటాం, వాటికి మీనింగ్ చెప్తేమో తప్ప విద్యార్థికి అది మైండ్కి అయితే ఎక్కదు. మామూలుగా వర్డ్ ఒకటే చదివిస్తే సరిపోదు. వీటికి కూడా కొంచెం యాక్షను, డే టు డే లైఫ్ యాక్షన్స్, ఆ వర్డ్ చెప్పి ఆ వర్డ్ని ఆధారంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేపియండి. అప్పుడు మాత్రమే విద్యార్థి ఓ బాయ్ ఈజ్ క్రయింగ్, ఈజ్ వాట్ ఈజ్ ఈజ్ పుల్లింగ్, ఈజ్ పుషింగ్, ఈజ్ స్టాండింగ్, ఏ డోంట్ పుష్ హిమ్ అని మనం అక్కడక్కడనే కొన్ని యాక్షన్లు అయితే ఇవి సింపుల్గా చేయించేటి మాత్రం పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా కొంచెం లైవ్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, వాళ్ళకి తెలిసిన ఎగ్జాంపుల్సే ఇవ్వండి సార్. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్ 5లో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ సౌండ్స్ ఆఫ్ A to H. ఇక్కడ చూడండి సార్, సౌండ్స్ కూడా మొత్తం మళ్ళీ మన ఫోనిక్స్ రైమ్స్ ప్రకారం కానీ మీకు తెలిసిన సౌండ్స్ మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క లెటరు వాటి సౌండ్ పోటీ పెట్టండి. ఇది ఏ అంటే బి అంటే బు, క అంటే మళ్ళీ సౌండ్ పోటీలు పెట్టండి, యాక్టివిటీ చేయించండి. ఈ విధంగా ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ బి ఫర్ బాల్, బు బు బు, ఐ హ్యావ్ ఎ బాల్, ఇట్స్ ఎ బాల్, బో 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 అని ఇట్లా విద్యార్థులకు బాల్, బ్యాట్, లేదా రైమ్స్ ఉన్నాయి, రైమ్స్ నేర్పించండి. అమ్మ అమ్మ వేర్ ఈజ్ ఏ ఈజ్ దేర్ ఇన్ యాంట్ అండ్ యాపిల్, బాబు బాబు వేర్ ఈజ్ బి ఈజ్ దేర్ ఇన్ బ్యాట్ అండ్ బాల్ అని ఫస్ట్ క్లాస్లో ఉంది. సరే అట్లా కానీ ఏబిసిడి డాన్సింగ్ టైం ఏమో ఏబిసిడీలు ఉన్నాయి, ఇంకా అవి అలాంటివి కానీ మీరు విద్యార్థులకు ఫ్లాష్ కార్డ్స్ ఇప్పుడు నా దగ్గర ఏ అంటే ఉంది అది పెట్టి మళ్ళీ ఒకడు ఏ లెటర్ తీయంగానే వీడు సౌండ్ చెప్పాలి, దాన్ని చూపించుకోవాలి, దాని వెనక యాపిల్ ఉంటుంది, వీడి లెటర్ ఉంటుంది, మళ్ళీ పక్కవాడు సౌండ్ చెప్తుంటాడు. ఇట్లా ఒక యాక్టివిటీ చేయించడానికి కొంత టీఎల్ఎం సరే మన సొంత ఆయుధాలు అయితే కావాలి. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్ 6, ఇది దీనికి సంబంధించి కూడా ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ సౌండ్స్ ఆఫ్ I to N. ఇట్లా ఇది ఒక క్రమంగా ఇట్లా ఉన్నది. ఇవన్నీ కూడా అంతే. మీకు లాస్ట్కి పోయేసరికి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఫ్యామిలీ వర్డ్స్ వచ్చినాయి చూడండి సార్. అంటే ఇవి వస్తే నిజానికి మన టీచర్లను కూడా నేనేమంటున్నా అంటే ఇవి అన్నిటినీ ఖచ్చితంగా పిల్లలకు నేర్పిస్తూ మన సెంటెన్సెస్ ఫ్రేమింగ్ చేపిస్తూ మనం మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడిద్దాం, సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇవి వచ్చినాయి అంటే మనకు ఫోనిక్స్ వచ్చినట్టే, అన్నీ వచ్చినట్టే, ఇంగ్లీష్లో సంబంధించి అన్నీ కూడా మనకు వస్తుంది. మనం పిల్లలకు నేర్పుతున్నామని అనుకుంటాం, కానీ వాళ్ళకి నేర్పడం ద్వారా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ద్వారా తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే సింపుల్ టు కాంప్లెక్స్ చిన్న చిన్న వాటి నుంచి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్ రావాలి, వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అట్లా ఆ ఇంపరేటివ్ సెంటెన్సెస్ క్లోజ్ ద డోర్, ఓపెన్ ద బుక్, పేజ్ నెంబర్ 6, ఇట్లా ఇవన్నీ కూడా మన సెంటెన్సెస్ మాట్లాడుతున్నాం అంటే నీకు ఆటోమేటిక్గా నీలో ఫ్లూయెన్సీ పెరుగుతుంది. నువ్వు పిల్లలకి ఇన్స్ట్రక్షన్ సెంటెన్స్ వైజ్గా ఇట్లా ఇస్తున్నావు అనుకోండి, మనలో ఫ్లూయెన్సీ పెరుగుతుంది. తర్వాత విద్యార్థి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు విద్యార్థులతోటి ఎక్కువగా అయితే ట్రై చేయండి. సరే ఇప్పుడు ఇక్కడ మీ ముందు మాట్లాడేటప్పుడు కొంత ఫ్లూయెన్సీ లేకపోయినా పిల్లల దగ్గర ఆటోమేటిక్గా కొంత మనకు ఫ్లూయెన్సీ ఉంటుంది. ఇప్పుడు మన ఎవరైనా ఈడ మాట్లాడడం అంటే కొద్దిగా మళ్ళీ ఏమనుకుంటారా అని ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడలేరు, కానీ మనం మన పిల్లల దగ్గర మాత్రం మాట్లాడగలుగుతాం. కానీ రోజు అర్ధగంట గంట ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ కూడా 5-6 నెలల నుంచి వాడుతున్నా. ఇన్స్టాలో కూడా మొత్తం ఇంగ్లీషే చూస్తా, అంటే ఒక్కసారి ఇంగ్లీష్ చూస్తే అవే వస్తాయి. ఒకసారి ఫేస్బుక్లో ఏ కంటెంట్ చూస్తాం అవే వస్తుంటాయి. నేను అవి తప్ప ఇంకోటి చూడను. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అర్ధగంట ఓపెన్ చేసినా అంటే గంట ఓపెన్ చేసినా జోక్స్ అయినా ఇంగ్లీష్ సంబంధించి చూస్తా. పిల్లవాళ్ళు ఏదైనా కిడ్స్ కూడా ఇటువంటి కిడ్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉంటారు. అదైనా ఏదైనా కామెడీ అయినా స్టోరీ అయినా లేకపోతే మొత్తం ఇప్పుడు యానిమేషన్ తోటి కూడా కొన్ని మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అసలు మన చిన్నప్పుడు జీర్ణాశయంలో ఒక ఇంజెక్షన్ ఇస్తే అది ఎట్లా పోతుంది, ఆడికి పోయినాక ఏ కణంలో కలుస్తుంది, ఆ కణంలో అంటే అంత సూక్ష్మంగా లోపల పోయిన తర్వాత ఇట్లా తిన్న తర్వాత ఏమవుతుంది, ఇలాంటివి కూడా మళ్ళా గ్లోబు భారతదేశం ఏంది, దేశం ఎట్లా పోయింది, టోటల్గా మంచిగా అది ఇంగ్లీష్లో మొత్తం ఏదైనా ఇంగ్లీష్ అయినండి. ఇక అది చూసుకుంటే ఇంగ్లీష్ తినండి. మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ అవుతారు. మీకైతే ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టినా
మీరైతే ఇవి చూసుకోండి. 29th ఇక్కడ రీడ్ వర్డ్స్ రిలేటెడ్ టు స్కూల్ సంబంధించిన వర్డ్స్ చదవనడం. దీన్ని మీరు ఏం చేయండి అంటే సెంటెన్స్ తయారు చేయండి. ఐఎమ్ ఏ టీచర్, యు ఆర్ నాట్ ఎ టీచర్, యు ఆర్ ఎ స్టూడెంట్, దిస్ ఈజ్ ఎ స్కూల్. ఈ వర్డ్స్ నేర్పించేటప్పుడే మీరు ఆ వార్డ్ని ఉపయోగించి సెంటెన్స్ తయారు చేయండి. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్కు వస్తుంది. కొంత మొత్తం రాకపోయినా మనం కనీసం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేంత వస్తుంది. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.